ఆయాల్ సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి 156 మూవీ అయిన విశ్వంబర గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నాకు ఆ గ్లిమ్స్ చూడగానే మొట్టమొదటిగా గుర్తొచ్చింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి విశ్వంబర అనే కావ్యం. దాని తర్వాత ఆ గ్లిమ్స్ కనుక చూస్తే మనం హాలీవుడ్ మూవీ అయినటువంటి మ్యాన్ ఆఫ్ స్టీల్ క్రిప్టాన్ అనే సూపర్ మ్యాన్ సిరీస్లో వచ్చిన మూవీలో కూడా ఒక సీన్ ఉంటుంది. అందులో ఒక బేబీని క్యాప్సూల్లో పెట్టేసి వాళ్ళ గ్రహం నుంచి మన ఎర్త్కి పంపిస్తారు. ఆ తర్వాత సినిమా మనకు తెలిసిందే, అది కూడా వన్ ఆఫ్ ద హిట్ మూవీస్. అది పక్కన పెట్టేస్తే ఈ గ్లిమ్స్ చూస్తే నాకు ముఖ్యంగా డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డైరెక్టర్ కమ్ హీరో అనాలి. ఎందుకంటే మొదట్లో వారు హీరోగా ట్రై చేసి ప్రేమలేఖ రాశ అనే సినిమా తర్వాత డైరెక్టర్గా మారి కళ్యాణం గారితో బింబిసార్ అనే ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని అయితే తీశారు. అది కూడా కళ్యాణం గారి హిట్ మూవీస్లో వన్ ఆఫ్ ద హిట్ మూవీస్ అని మనం చెప్పొచ్చు. ఆ సినిమా నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్తో కావచ్చు, వారికి ఉన్న క్రియేటివ్ ఐడియాస్తో కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారిని మెప్పించడం. మరియు మనకు ఒక చిన్న హింట్ కూడా ఇచ్చారు. వారు ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు అప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి అనే ఒక కల్ట్ క్లాసిక్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఎలా ఉందో ఆ రకంగా మళ్ళీ చిరంజీవి గారికి అంత వైభవాన్ని, అంత పేరుని తీసుకొచ్చే రకంగా ఒక సినిమాని అయితే ప్రజెంట్ చేస్తారని వారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రోజు రిలీజ్ చేసిన గ్లిమ్స్ కనుక చూస్తే వాళ్ళ ఫుల్ ఎఫర్ట్ ఇక్కడ కనిపిస్తుంది. విజువల్ వండర్ లాగా ఉందని అయితే పక్కాగా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ సంక్రాంతికి 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా వాళ్ళు డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ వారు చెప్పినట్టు గనక తీసి మనకి పూర్తి ఒక దృశ్య కావ్యంలాగా చేయగలిగితే మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారి మొత్తం కెరియర్లో మళ్ళీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ వస్తాయని అయితే మనం నమ్మవచ్చు. మరి చూద్దాం సంక్రాంతికి ఏం జరగబోతుందో నెక్స్ట్ సంక్రాంతికి. నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు కింద కామెంట్స్లో అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ.